మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కుర వెంకటయ్య ముదిరాజ్, తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముదిరాజుల సమస్యలపై ప్రధానంగా జీవో నంబర్ 15 అమలుపరచుటకై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే 100 రోజుల్లో ఈ జీవో నంబరు 15 అమలుపరుస్తాము, మరి డి గ్రూప్ నుండి ఏ గ్రూపు అమలు అయింది కాబట్టి దాన్ని అమలు పరచడం మా బాధ్యత. మరి ముదిరాజులకు ప్రధానంగా 18 సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామని ఎలక్షన్ ముందల హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అధికారంలో రావడం జరిగింది. పెద్దలు మా కొడంగల్ శాసనసభ్యుడు మరి ముఖ్యమంత్రి గారికి మా ముదిరాజు సంఘాల తరపున జేఏసీ తరపున విన్నపము, మేము సామరస్యంగా మా హక్కులని మాకు న్యాయం చేయలే. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ముఖ్యమంత్రి గారు బహిరంగ మా ముదిరాజుల గురించి 10 నుండి 20% ఉండరు, వాళ్ళు అన్ని విధాల మాకు న్యాయం చేసినారు, మాకు తప్పకుండా అమలు పరుస్తా అన్నాడు. మరి మేము ఈరోజు కొడంగల్లో బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ మన తాలూకా నుండి కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరి మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున ముదిరాజు సోదరులు పాల్గొంటారు. మా సమస్యలకు మా ముఖ్యమంత్రికి విన్నవించడానికి, మా ముఖ్యమంత్రి కాబట్టి మాకు న్యాయం జరుగుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమం తలపెట్టినాము. మరి మా రేపు స్థానిక సంస్థలు కూడా మా జాతి ముదిరాజులకు మేమంతో మాకంతా, మేము ఎంత శాతం ఉంటే మాకు అన్ని రాజకీయ పార్టీలు మాకు టికెట్లు ఇవ్వాలని ప్రధానంగా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ మీటింగు కూడా ఎలాంటి వాయిదా లేకుంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి జేఏసీ తరపున నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రజలకు అందరి గ్రామాల్లో కూడా చైతన్యపరిచి చెప్పడం జరిగింది కాబట్టి మీటింగ్ యథాతథ జరుగుతుంది. కొంతమంది ఎవరో కుట్రలు కూడా చేస్తున్నారు దీంట్లో, ఆ కుట్రలన్నీ మేము బహిర్గతం చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజు గారు మిగతా పెద్దలను కూడా నిన్న కలవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ముదిరాజులందరూ ఒక ఐక్యతతోనే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మరి కొంతమంది మాకు పర్మిషన్ లేదు, అది లేదు, అని లేదు, అవన్నీ లేనిదేందే అపోహ లేదు, మేము తప్పకుండా మీటింగ్ జరిగి తీరుతుంది. మీరందరూ కూడా గ్రామాల్లో ఉన్న ముదిరాజు సోదరులు ఐక్యతతో పెద్ద ఎత్తున పాల్గొనాలి. మరి మా మత్స్య పరిశ్రమ సహకార సంఘాల్లో కూడా కావాలని కొందరు కుట్ర చేసి కొట్లాటలు పెట్టడానికి చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు ఏమున్నా మేము తీర్మానం చేసుకుంటాం, మేము అక్కడనే మా తీర్మానం మేము సమస్యలు పరిష్కరిస్తాం కాబట్టి దానికి డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి ముఖ్యమంత్రి ఆ రోజు మా కొడంగల్లో బహిరంగ సభ పెట్టి మేము మా హక్కుల గురించి అడిగితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఆ జీవో నంబర్ సుప్రీంకోర్టులో ఉండదు, మాకు న్యాయం చేయలేక మరి అది పెండింగ్ ఉంటే అక్కడ సుప్రీంకోర్టు మన రాష్ట్ర బీసీ కమిషన్కు పంపించింది. బీసీ కమిషన్ పంపించి చాలా రోజులైనా కూడా అటు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడేమో పెద్దలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మా జాతి ఓట్లు కావాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాకు కూడా నీకు హ్యాపీగా ఉంటాం, మాకు ఒక ముదిరాజుకు మంత్రి ఇచ్చినావు, నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ విధంగానే నువ్వు ముదిరాజుని ప్రతి 100 మీ సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా మా గురించి ఉచ్చరించిండ్రు. మంచిగా మన జాతి గురించి మన కొడంగల్లో కూడా పెద్ద ఎత్తున నీకు 75,000 ఓట్లు అటో ఇటో నీకు న్యాయం చేసినాం కాబట్టి భవిష్యత్తులో మా ముదిరాజు బిడ్డలను మీరు పెట్టుకుంటారని, మాకు ముదిరాజులకు న్యాయం జరిగే ఒక ప్రత్యేక మన విద్యార్థినులు మన జాతులు ఉన్న చదువుకున్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ అందరూ కూడా ఈ మీడియా ద్వారా ప్రతి గ్రామం నుండి స్వచ్ఛందంగా ఎలాంటి ఆశించకుండా అందరూ రావాల్సిందిగా ముదిరాజు సోదరి మనులకు విద్య, వైద్యము, ఆరోగ్య విషయంలో మా జాతులు చాలా మంది వెనుకబడి ఉన్నారు. గతంలో రాజ్యాలు పాలించడం కానీ ఈరోజు జీవన విధానంలో ఆర్థికంగా చదువుల అన్ని వెంటబడ్డాం కాబట్టి ఏ గ్రూప్ అయితే మన పిల్లలకు కొంత ఉద్యోగం వచ్చి బాగుపడతారని పెద్దలకు రిక్వెస్ట్గా మన ముఖ్యమంత్రి సార్కు విన్నపం చేస్తున్నాం. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్న గారికి రిక్వెస్ట్గా రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల తరపున
మా జాతి తరపున మాకు డి గ్రూప్ నుండి ఏ గ్రూపు జీవో నంబర్ 15 అమలు పరిస్తే అన్నని రాష్ట్రం మొత్తం మీద పాలాభిషేకం చేస్తూ మన కొడంగల్లో కూడా అంబేద్కర్ చౌరాస్తాలో పాలాభి కార్యక్రమం చేపడతాము. మరి ఈరోజు అన్న మనసులో ఉంది, మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్గా ఈ కొడంగల్ ముదిరాజుల తరపున, రాష్ట్రంలో ఉన్న ముదిరాజుల తరపున మా జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మీకు రేపు భవిష్యత్తులో గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మా జాతి వాళ్ళు నిన్ను పొట్టలో పెట్టుకుంటారు. మరి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ జై ముదిరాజ్, జై తెలంగాణ. ఈ మీడియా సమావేశం ఎందుకంటే పెద్దలు హనుమంతన్న, శివరాజ్ అన్న, మరి అక్కడ రాములన్న, శేఖర్ అన్న మన ముదిరాజు పెద్దలతోన రేపు 3 తారీఖు ఆగస్టు 2025 నాడు 3 తారీఖు నాడు బహిరంగ సభ ఉంటుంది. ఆదివారం నాడు సమయం వెంకటేశ్వర గుడి కాడ నుండి వెంకటేశ్వర గుడి నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం కాడ ర్యాలీ తీసి ఇక్కడ పెద్దలు బసిరెడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ ఉంటుంది 3 గంటలకు. అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ మన ముదిరాజు బంధువులకు పేరు పేరున నమస్కరిస్తూ మీ తప్పకుండా రావాల్సిందిగా కోరడం జరిగింది. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పండుగ సాయన్న.